చేసిన బొబ్బిలి ఎమ్మెల్యే అంగన్వాడీల మీద అంగన్వాడీల మీద రక్షిత వ్యాఖ్యలు చేసిన బొబ్బిలి ఎమ్మెల్యే డౌన్ డౌన్ బొబ్బిలి ఎమ్మెల్యే డౌన్ డౌన్ బొబ్బిలి ఎమ్మెల్యే డౌన్ డౌన్ బొబ్బిలి ఎమ్మెల్యే డౌన్ డౌన్ బొబ్బిలి ఎమ్మెల్యే డౌన్ బొబ్బిలి ఎమ్మెల్యే అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అంగన్వాడీల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన బొబ్బిలి ఎమ్మెల్యే అంగన్వాడీల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన బొబ్బిలి ఎమ్మెల్యే చెప్పాలి బొబ్బిలి ఎమ్మెల్యే అంగన్వాడీలకు వెంటనే క్షమాపణ చెప్పాలి బొబ్బిలి ఎమ్మెల్యే అంగన్వాడీలకు వెంటనే క్షమాపణ చెప్పాలి వెంటనే అంగన్వాడీలకు బొబ్బిలి ఎమ్మెల్యే క్షమాపణ. నిరవధిక సమ్మె జరగబట్టి 5వ రోజుకి వచ్చింది. నిన్న ఏమో సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మంత్రులు రాష్ట్ర కమిటీకి పిలుపునిచ్చారు, చర్చలకు పిలుపునిచ్చారు. కానీ సమస్యలు ఏమి పరిష్కరించకుండానే రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. జీతాలు పెంచడం మా చేత కాదు అని. కానీ మనం పోరాడేది ఎందుకోసం అమ్మా? మా జీతాలు పెంచేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం, విరమించుకోము. అనుచిత వ్యాఖ్యలు చేసి బొబ్బిలి ఎమ్మెల్యే ఆయన వలిసిన మాటలు మాట్లాడి అంగన్వాడీలను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఒప్పుకోము. కేసులు పెట్టి ఎమ్మెల్యే లోపలికి తోయిస్తాం. వెంటనే వచ్చి బొబ్బిలి ఎమ్మెల్యే అంగన్వాడీలకు ఎక్కడైతే బొబ్బిలి ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేసినాడో అక్కడికి వచ్చి అంగన్వాడీలకి క్షమాపణ చెప్పాలి. చెప్పేంత వరకు పోరాడతాం. మాకు మాట ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, మమ్మల్ని మర్చిపోయిన రాష్ట్ర ప్రభుత్వం గుర్తుకు తెచ్చుకొని మా వేతనాన్ని తెలంగాణ కన్నా అదనంగా 1000 రూపాయలు ఇస్తామని మాట ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోయి గుర్తుకు తెచ్చుకొని మాకు వేతనించాలని డిమాండ్ చేస్తున్నాం. చేసేంత వరకు మా సమ్మె విరమించాం. మేము పోరాడుతూనే